హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ హీటింగ్ ప్రాబ్లం గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాము. దానికంటే ముందు మనం చిన్న ఇంట్రోతో అయితే మన వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియో కామెంట్స్ అంటే ఒక పాత వీడియో కామెంట్స్ చూస్తుంటే ఒక బ్రో అయితే శిరీష్ నల్పో బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, మంచి సజెషన్ ఇచ్చారు. మొబైల్ హీట్ అవుతుంది బ్రో, మీరు చెప్పిన వెబ్సైట్లో డౌన్లోడ్ చేస్తుందంటే అలా కాదు బ్రో, దానికి ఏమైనా సొల్యూషన్ చేయమంటారా? మొబైల్ హీట్ అవుతుందంటే ఖచ్చితంగా చేయండి, అందరికి యూజ్ అవుతుంది అని చెప్పారు. దానికైతే మీకైతే చాలా థ్యాంక్ యూ బ్రో. ఈ వీడియో అయితే దాని మీదే ఉండబోతుంది. అలాగే నేను చెప్పే వీడియో ఏంటంటే పాత వీడియో, దానికైతే 1.7 lakhs అయితే వ్యూస్ వచ్చినాయి, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి, లాస్ట్లో మీకైతే ఇస్తానన్నమాట. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఫస్ట్ మనం అయితే రీజన్స్ ఫర్ మొబైల్ హీటింగ్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ ఒక్కో పాయింట్ అయితే నేను మీకైతే ఇప్పుడు చెప్తానమాట. ఎక్సెసివ్ మొబైల్ యూజేజ్ అండ్ రన్నింగ్ టూ మెనీ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనమాట. బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఎక్కువగా వాడినా కూడా, ఎక్కువగా మొబైల్ వాడినా కూడా కొద్ది గ్యాప్ ఇచ్చి అయితే వాడాలి, దానివల్ల కూడా హీట్ అవుద్ది అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అండ్ మాల్వేర్ అటాక్ అనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ రాగానే మనం అప్డేట్ చేస్తుంటాం, అలాగే మాల్వేర్ అటాక్ అయినా కూడా ఇలా జరుగుతుంది. ఇది ఒక రీజన్ అనమాట. మన థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే ఫాల్టీ బ్యాటరీ, కేబుల్ ఛార్జర్. అంటే ఏ ఛార్జర్ పడితే ఆ ఛార్జర్, ఏ కేబుల్ పడితే కేబుల్ వాడినా కూడా మొబైల్ అనేది హీట్ అవ్వడానికి కారణం అయితే అదొక రీజన్ అయితే మారుతుందన్నమాట. ఫోర్త్ రీజన్ చూసుకున్నట్లయితే ఎక్కడైనా మీ మొబైల్ పడిపోయినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు లోపల డ్యామేజ్ అయి ఉన్నా కూడా మీ మొబైల్ అనేది హీట్ అవ్వడానికి అయితే రీజన్గా మారుద్ది అనమాట. అలాగే మనం ఫిఫ్త్ రీజన్ కనుక చూసుకున్నట్లయితే, మనం ఎప్పుడైనా కీప్ ఫోన్ ఆన్ హాట్ ఆర్ సన్లైట్ ఏరియా వైల్ ఛార్జింగ్. అంటే ఛార్జింగ్ చేసేటప్పుడు ఎండలో కానీ లేకపోతే ఎక్కడన్నా టీవీ పైన కానీ పెడితే అక్కడ హీట్ అనేది వచ్చింది అనమాట. దానివల్ల కూడా మొబైల్ అనేది హీట్ అవుద్ది అనమాట. చూసుకున్నట్లయితే బ్యాడ్ సిగ్నల్ లేనప్పుడు ఒక దానికోసం వెతుకుతూ ఉంటాం, అటు వచ్చేది ఇటు వచ్చేది. అలా కాకుండా మీరు ఏరోప్లేన్ మోడ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆన్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు సొల్యూషన్స్ ఫర్ హీటింగ్ ప్రాబ్లం అయితే చూద్దాం అన్నమాట. దాని మీద ఫస్ట్ పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్స్ అన్నీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అదే చదువుతాను. దాని తర్వాత మీరైతే ఒక్కో పాయింట్ అయితే నీట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సొల్యూషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ వైల్ ప్లేయింగ్ గేమ్స్. మీరు ఏదైనా గేమ్స్ ఆడే పని అయితే కొద్దిగా ఒక 4-5 hours కంటిన్యూగా ఆడే పని అయితే ఒక 1 hour తర్వాత అయితే మీరు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, ఒక 10 minutes 5 minutes అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ అయితే మీరైతే కంటిన్యూగా ఆడుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే టర్న్ ఆఫ్ వైఫై అనమాట. అక్కడ నేను టైప్ చేయలేదు. అండ్ మొబైల్ డేటా ఇన్ నో సిగ్నల్ ఏరియా. సిగ్నల్ రానప్పుడు మీరు దానికోసం ఎత్తకుండా మీరు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి, లేకపోతే మీరు మొబైల్ డేటా వాటిని ఆఫ్ చేసినా సరిపోద్ది అనమాట. అలా చేయడం వల్ల మీ మొబైల్ అనేది సిగ్నల్ పట్టుకోవడానికి ఇప్పుడు ట్రై చేస్తుంటుంది మొబైల్ యాక్చువల్గా అయితే. దాన్ని అయితే అది కొద్దిసేపు ఆపేస్తుంది, పర్లేదు మనవాడికి అవసరం లేదు సిగ్నల్, అందుకని చెప్పి కొద్దిసేపు లాగకుండా వదిలేస్తుంది. లేకపోతే మీ బ్యాటరీ వేస్ట్గా ఖర్చు అవుద్ది, మీ మొబైల్ కూడా హీట్ ఎక్కుద్ది. సాఫ్ట్వేర్ అప్డేట్ రాగానే బాకండి. డూ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్ అప్డేట్. అంటే అప్డేట్ వచ్చిన కొద్ది రోజుల తర్వాత 20 days తర్వాత అప్డేట్ చేయండి, ఏం కాదు, మన ఫోన్లోనే ఉంటుంది. అదన్నా ఇప్పుడు అయితే ఏం ఇబ్బంది రావట్లేదు అనుకోండి, ఒకప్పుడైతే ఇలా ఇబ్బందులు వచ్చాయన్నమాట. అందుకని కొద్దిసేపు లేట్గా, ఇప్పుడు కూడా కొద్దిగా లేట్గానే అప్డేట్ అయితే చేసుకోండి. సొల్యూషన్ వచ్చేసి డోంట్ యూజ్ ఏ ఫోన్ విత్ డ్యామేజ్డ్ బ్యాటరీ. కొంతమంది ఉబ్బిపోయి ఉంటుంది, దానికి రబ్బర్లు వేసేసి దానికే ఛార్జింగ్ పెట్టేసి దాన్నే వాడుతుంటారు. అలా అయితే మీరు ఎప్పుడు వాడబాకండి, చాలా ప్రమాదం అనమాట. మీరు కొత్త బ్యాటరీ తీసుకోండి, లేకపోతే కొత్త మొబైల్ అయినా తీసుకోండి, దాని సర్వీసింగ్ అయినా ఇవ్వండి. సొల్యూషన్ వచ్చేసి కీప్ యువర్ మొబైల్ క్లీన్ అనమాట. ఇప్పుడు సిమ్ పెడతాం కదా, అక్కడ ఆ స్పేస్లో, అలాగే ఛార్జింగ్ పెట్టే పోర్ట్కి, మైక్రోఫోన్ పెట్టుకునే పోర్ట్కి ఇవన్నీ క్లీన్గా ఉంచుకోండి. క్లీన్గా ఉంచుకోకపోతే దాని లోపల ద్వారా డస్ట్ అనేది లోపల ఇంటర్నల్ పార్ట్స్లోకి వెళ్ళి ఫోన్ అనేది అయితే డ్యామేజ్ చేస్తుంది అనమాట. చూసుకున్నట్టయితే బల్కీ మొబైల్ కేస్ అయితే వాడుతున్నాం. కొంతమంది అసలు దాన్ని చూస్తేనే రాయిలాగా ఉంటుంది అనమాట, కేసుదే బరువు ఎక్కువ ఉంటుంది ఫోన్ కంటే. అలాంటి కేసు వాడడం మంచిది కాదని అట్లా పగిలిపోకుండా ఉంటుంది. కాకపోతే మీరు ఎక్కువగా ఏదన్నా ఒక 2-3 hours ఏదైనా వీడియో చూస్తున్నారు, లేకపోతే ఫోన్ ఆడుతున్నారు పట్టుకొని, ఆంతరం మీ చెయ్యి హీట్గా ఉంటుంది, మీ మొబైలు హీట్ అవుద్ది. కాబట్టి మీరైతే దాన్ని తీసేయండి. అసలు చేయకూడని పని ఏంటంటే ఫ్రిడ్జ్లో కూలర్ ముందైతే పెట్టకూడదు, అయితే చెడిపోయింది మొబైల్.
అందుకని మీరైతే అలాంటి పనులు ఇప్పుడు చేయబోకండి. మీకు ఒక యాప్ గురించి అయితే చెప్తాను, ఇంతవరకు చూశారు కాబట్టి. అదేంటంటే గ్రీనిఫై అనమాట. ఈ యాప్ మంచి రేటింగ్ కూడా ఉంది. ఈ యాప్ ఎవరికంటే ఆండ్రాయిడ్ 8 ప్లస్ కంటే తక్కువ, అంటే ఆండ్రాయిడ్ 9 కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ యాప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు రూటెడ్ డివైసా నాన్ రూటెడ్ అని అడుగుద్ది. నాది నాన్ రూటెడ్ కాబట్టి నేను టిక్ కొట్టాను. తర్వాత గ్రాంట్ పర్మిషన్ అడుగుద్ది. మీరైతే పర్మిషన్ ఇచ్చేయండి. చాలా ట్రస్టెడ్ యాప్, ఏం ఇబ్బంది అయితే ఉండదు. యాప్ అయితే అంటే యాప్ అందరూ ఇన్స్టాల్ చేయాలని ఆండ్రాయిడ్ 10 పైన వాళ్ళు అయితే అసలు అవసరం లేదు. మీ ఫోనే దాని అంతటా అది క్యాపబుల్గా ఉంటుంది హీటింగ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి. ఎంఐ ఫోన్స్ ఎలాగో హీట్ అవుతాయిలేండి, అది వేరే విషయం. ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా హీట్ అవుద్ది. నాది కూడా ఎంఐ ఫోనే. మీరైతే అది ఇచ్చేసేయండి. తర్వాత మీకైతే చూపించుద్ది ప్లస్ బటన్ నొక్కగానే మీకు పనికిరాని యాప్స్ వెనకాల ఏం రన్ అవుతున్నాయి అనేది. అంటే మనం వాడం కానీ అది రన్ అవుతుంటాయి. వాటిని అయితే మీరైతే స్లీప్ మోడ్లో అయితే పెట్టచ్చు. అదైతే పెద్ద ఇబ్బంది అయిన విషయం ఏం కాదు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. మళ్ళీ మీ ముందుకు మరో మంచి వీడియోతో వస్తానన్నమాట నేనైతే. ఓకే బాయ్ ఫ్రెండ్స్.